హాయ్ గైస్, ఇప్పుడు మనము రామేశ్వరంలో ఉన్నాము. రామేశ్వరంలో మార్నింగ్ 4 o'clockకి స్ఫటికలింగ దర్శనానికి వచ్చాము. స్ఫటికలింగ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం నదికి స్నానానికి వెళ్ళాలి. మేము నదికి స్నానానికి వెళ్తూ ఇదే రోడ్డు నదికి స్నానానికి వెళ్ళడానికి మనము టెంపుల్లో నుండి బయటకు వచ్చిన తర్వాత స్ట్రైట్ రోడ్లో వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. నది వస్తుంది. అక్కడ నది దగ్గర మనం స్నానాలు చేసి మళ్ళీ బావి నీళ్ళ స్నానాలకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడైతే నది స్నానాలు అయితే చేయాలి. వచ్చినాము, నదికైతే వచ్చాము, స్నానాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ చాలా గమ్మత్తుగా అనిపించింది. ఎంజాయ్గా ఉంది. అందరైతే ఎంజాయ్ చేశారు స్నానం చేయడానికి. చూడండి గైస్, ఎలా ఎంజాయ్ చేశారో చూడండి. నదిలో ఒకసారి స్నానం చేసి మళ్ళీ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ ఆటలు సరిపోలేదని చెప్పి మళ్ళీ కూడా స్నానాలు చేశాము. చూడండి, అలలు ఇట్లా వస్తూ ఉన్నాయి. ఎంత అలలు వచ్చినా కానీ భయపడకుండా అందరం జాగ్రత్తగా ఒకరినొకరు పట్టుకొని ఆటలు అయితే ఆడాము. నదిలో చాలా ఎంజాయ్ చేసాము. అందరు కూడా ఖుషి అయిపోయారు. వాటర్లో నదిలో ఇంత అలలు వస్తుండగా కూడా మేము ఎంత ఎంజాయ్ చేసామని చాలా ఖుషిగా ఉన్నారు. అంటే సంతోషంగా. చూడండి గైస్, నీళ్ళు అయితే మురికిగా ఉన్నాయి, కానీ అందులో అయితే ఆడడానికైతే ఇష్టపడ్డారు. అలలు చూడండి ఎలా వస్తున్నాయి. ఎవ్వరు కూడా భయపడకుండా చాలా గమ్మత్తుగా ఉంది. చూడండి గైస్, ఎలా ఉందో చూడండి. ఎలా ఎంజాయ్ చేయాలి అనేది అందరం కలిసినప్పుడు ఎంజాయ్ చేస్తేనే అది బాగుంటుంది. ఒకరికొకరం వాటర్ పోసుకోవడం, అందరం కూర్చొని చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఒక సైడు, కొంచెం మంది ఒక సైడు అయిపోయినాము. అందుకే మబ్బున తొందరగా కాబట్టి అయినా అప్పుడే సూర్యుడు ఉదయించిండు కాబట్టి సరిగ్గా కనిపించట్లేవు ఫేసులు. చూడండి అలలు ఎట్లా నూకేస్తున్నాయో. ముందుకు వస్తున్నాము, వెనకకి వెళ్తున్నాము. చాలా సంతోషంగా అనిపించింది. చిన్నపిల్లలం అయిపోయినట్టు అనిపించింది అందులో ఆడినంతసేపు. ఇంకా జనాలు అయితే లోపలికి వెళ్ళారు, కానీ మేము చాలా లోపలికి వెళ్ళలేదు. కొద్దిగా లోపలికి వెళ్ళే చేసాము. నదిలో స్నానం చేసిన తర్వాత మనం కాశీ నీళ్ళు తీసుకొస్తాం కదా, ఆ కాశీ నీళ్ళు అందులో కలపాలి. కాశీకి వెళ్ళిన వాళ్ళు వాటర్ తెచ్చుకుంటారు కాబట్టి అందులో కలపాలి అవి. చూడండి ఎంత ఖుషిగా, ఎంత ఆనందంగా, ఎంత ఎంజాయ్గా ఆడుతున్నారు చూడండి. అందరం చాలా సంతోషంగా ఆడుతున్నాము. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడుతున్నారు. చూడండి గైస్, ఇప్పుడు స్నానాలు అయితే ఇక అలలు ఎట్లా దొబ్బేస్తున్నాయి, నూకేస్తున్నాయి, ముందుకు వెనుకకు అవుతున్నాము. చూడండి, అయినా ఎంత గమ్మత్తుగా ఆడుతున్నామంటే చాలా నాకే నవ్వేస్తుంది చూస్తుంటే. మేము ఆడినప్పుడు అంతగా తెలియలేదు, కానీ చూస్తుంటే చాలా నవ్వొస్తుంది. అయిపోయినాయి స్నానాలు అయితే అయిపోయినాయి. బయటకైతే వచ్చాము ఇప్పుడు. చూడండి గైస్, ఇక్కడ పచ్చి బట్టలతోనే వెళ్ళి మళ్ళీ 22 బావి నీళ్ళ స్నానాలు అయితే చెయ్యాలి. అక్కడికైతే వెళ్తున్నాము ఇప్పుడు. బావి నీళ్ళ స్నానాలకి ఒక మనిషిని అయితే మాట్లాడాము, బావి నీళ్ళు మాకు పోయడానికి. ఇక్కడైతే నదిలో పూజలైతే చేస్తున్నారు. ఎవరికంటే పూజలు
50 సంవత్సరాలు దాటిన వాళ్ళు పూజలు చేయించుకుంటున్నారు. చూడండి నదిలో ఎంత జనాలు ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు. ఇప్పుడు 22 బావిల స్నానాలకి వెళ్ళాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.